హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ క్రిక్ ఇన్ఫో. సో ఇది మ్యాచ్ రివ్యూ పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ది. సో టాస్ గెలిచిన పంజాబ్ బ్యాటింగ్ తీసుకుంది. తర్వాత ఏం జరిగింది, ఎలా గెలిచింది పంజాబ్ అనేది తెలుసుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా టాస్ గెలిచి యాజ్ యూజువల్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది పంజాబ్. సో స్టార్టింగ్ ఫజలుల్ ఫారూఖీ ఓవర్ పర్లేదు, బాగానే మంచి స్టార్ట్ వచ్చింది. కానీ దాని తర్వాత ప్రయాంష్ ఆర్యా క్యాచ్ డ్రాప్ అయింది. బట్ వెరీ నెక్స్ట్ బాల్ తను మళ్ళీ అవుట్ అయ్యాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ చాలా బాగా ఆడాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ బాగానే ఆడాడు. బట్ దాని తర్వాత ఓవెన్ ఎవరైతే నెంబర్ 3లో ప్రమోట్ చేస్తారో ఓవెన్, అతను వర్కౌట్ అవ్వలేదు. 0కే అవుట్ అయిపోయాడు. ఆడిన ఫస్ట్ బాల్ అవుట్ అయిపోయాడు. వెనకాల కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో నెక్స్ట్ శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి ట్రై చేశాడు. బట్ చాలా స్లో ఇన్నింగ్స్ ఆడాడు. కానీ అప్రిషియేట్ చేయాలి, నేహాల్ వడేరా యంగ్స్టర్ వికెట్స్ అవతల పడుతున్నా కూడా తను చాలా బాగా ఆడాడు. చాలా క్విక్గా 70 రన్స్ కొట్టాడు. అలాగే ఫినిషింగ్లో టచ్ ఇచ్చింది శశాంక్ సింగ్ అనే అబ్బాయి యంగ్స్టర్. ఫినిషర్ రోల్ చాలా బాగా ఆడాడు, చాలా క్విక్గా ఆడాడు. సో అది హైలైట్ వాళ్ళది. ఒమర్జాయ్ కూడా బౌలర్ అయినప్పటికీ, ఒమర్జాయ్ అంటే బౌలింగ్ ఆల్రౌండర్, తను కూడా ఆడగలడు బ్యాటింగ్. తను చాలా క్విక్గా 21 రన్స్ కొట్టాడు. అది కూడా 9 బాల్స్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. దాంతో చాలా మంచి స్కోర్, 200+ స్కోర్స్కి వాళ్ళు వచ్చేసారు, మంచి రన్స్ కొట్టేస్తారు. సో ఇంత మంచి పెద్ద టార్గెట్ని చేస్ చేయాలంటే మనకి ఇన్ రిటర్న్ రాజస్థాన్ రాయల్స్ మంచి ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వాలి. వాళ్ళు టెరిఫిక్ స్టార్ట్ ఇచ్చారు. నార్మల్ స్టార్ట్ కాదు, టెరిఫిక్ స్టార్ట్ ఇచ్చారు. ఆ స్టార్ట్ ఎలా అనిపించిందంటే, నాకు ఎవరినో ఒకరిని జాలి దయ లేకుండా కొడతారు చూసినారా. లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను. హై హట్ 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 పద పద పో అని గ్యాప్ లేకుండా వాయించడం అంటారు చూడండి, అలా వాయించాడు అనమాట. ఎవరు? యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ. వాళ్ళిద్దరూ పవర్ ప్లేలోని 89 రన్స్ కొట్టారు వాళ్ళు. పవర్ ప్లేలో టోటల్ వాళ్ళ టీమ్ స్కోర్ 89 వచ్చింది. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 76 వచ్చింది. వీళ్ళు పవర్ ప్లేలో కొట్టిన ఈ 89 రన్స్ ఏదైతే ఉందో, అది రాజస్థాన్ రాయల్స్కి ఐపీఎల్ హిస్టరీలో ది హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ వాళ్ళకి. అంత మంచి పవర్ ప్లే స్కోర్ కొట్టినప్పటికీ మ్యాచ్ ఓడిపోయారు. అదే హైలైట్. ఈ సీజన్ మొత్తం అలాగే నడుస్తుంది. 4 మ్యాచెస్ ఐ థింక్ రాజస్థాన్ రాయల్స్ గెలవాల్సిన పొజిషన్ నుంచి ఓడిపోయారు. చోక్ చేస్తున్నారు అనమాట వాళ్ళు అలాగా. సో నెక్స్ట్ హైలైట్ ఈ మ్యాచ్లో ఏది అంటే హర్ప్రీత్ బ్రార్. ఇతను ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. కానీ ఇద్దరు ఓపెనర్లు ఎవరైతే లెఫ్ట్ హ్యాండర్ ఉన్నారో, వైభవ్ సూర్యవంశీ కావచ్చు, యశస్వి జైస్వాల్ కావచ్చు, ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ని ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అవుట్ చేశాడు. ఇది హైలైట్. ఇది చాలా మంచిదని చెప్పాలి, అప్రిషియేట్ చేయాలి. అండ్ ఈవెన్ చహల్కి వికెట్స్ రాలేదు, బట్ స్టిల్ తను ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. 7.2 సంథింగ్ ఎకానమీ ఉంది తనది. చాలా బాగా బౌలింగ్ చేశాడు. అండ్ కమింగ్ టు ధ్రువ్ జురెల్, ఎవరైతే బ్యాటింగ్లో ధ్రువ్ జురెల్ రాజస్థాన్ రాయల్స్లో ఫైటింగ్ నాక్ ఆడాడు. చాలా బాగా ఆడాడు అబ్బాయి. ట్రై చేశాడు బట్ కుదరలేదు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఇప్పుడు శుభమ్ దుబేని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకొచ్చారు. ఎవరు? రాజస్థాన్ రాయల్స్. సరే మీరు తీసుకొచ్చారు. ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఎవరు? ఒక డెసిగ్నేటెడ్ బ్యాట్స్మెన్ అవ్వచ్చు, బౌలర్ అవ్వచ్చు. ఎవరైతే స్పెషల్ ఉంటారో వాళ్ళని తీసుకొస్తారు. అది ఇంపాక్ట్ రూల్, రైట్? మీరు బ్యాట్స్మెన్ని తీసుకొచ్చినప్పుడు ఆ బ్యాట్స్మెన్ అట్లీస్ట్ నెంబర్ 4లో ఆడిపించాలా, లేదా నెంబర్ 3లో ఆడించాలి, లేదా ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ఫినిషర్ అయితే కనుక తీసుకొని రావచ్చు. శుభమ్ దుబే ప్రాపర్ ఎస్టాబ్లిష్డ్ ఫినిషర్ కాదు, ఒక యంగ్స్టర్. మీరు అతను ఇంపాక్ట్ సబ్గా తీసుకురావాలంటే నెంబర్ 4లోనో, లేదా మ్యాక్స్ అంటే మ్యాక్స్ నెంబర్ 5లో ఆడిపియాలా. షిమ్రాన్ హెట్మైర్ పైన ఆడిపియాలి అతను. బట్ చాలా లేట్గా తీసుకొచ్చారు. నాకు అనిపించింది చూస్తే మ్యాచ్ నెంబర్ 7లో ఆడిపోయడం దేనికి ఇంపాక్ట్ ప్లేయర్, అంతకన్నా ఇంక మ్యాచ్ అయిపోయాక తీసుకురావాల్సింది ప్రజెంటేషన్ సెరమనీలో అని. చాలా వరస్ట్ డెసిజన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి. వాళ్ళకి ఎప్పుడు ఏ బ్యాట్స్మెన్ని పంపించాలని తెలియట్లేదు. అండ్ వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరు ఫామ్లో లేరు. మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్టుగానే ఇద్దరు ఓపెనర్లు బాగా ఆడినంత వరకే మ్యాచ్ బాగుంటుంది వాళ్ళది. తర్వాత ఎవరు కింద సపోర్ట్ ఇవ్వలేదు. బట్ స్టిల్ ఈరోజు ధ్రువ్ జురెల్ మంచి ఫైటింగ్ నాక్ ఆడాడు. అంత తప్ప నుంచి ఇంకెవరు వేరే ఏ ఇంపాక్ట్ చూపిలేదు. దాని కారణంగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారు, చోక్ చేశారు రాజస్థాన్ రాయల్స్. చాలా కామెడీ అయిపోయింది అసలు వీళ్ళది. ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చేది ఆ టైంలో అంటే ఇంకా వేస్ట్ అసలు వచ్చి కూడా ఇంపాక్ట్ ప్లేయర్. అండ్ పాయింట్స్ టేబుల్ విషయానికి చూసుకుంటే కనుక పంజాబ్ కింగ్స్ ఈ విక్టరీతో పాయింట్స్ టేబుల్లో 2nd పొజిషన్కి వెళ్ళిపోయింది. అది కూడా 17 పాయింట్స్తో ఉన్నారు వాళ్ళు. టై విత్ ఆర్సీబీ. టై ఉంది. నెట్ రన్నెట్లో ఆర్సీబీ కంటే కొంచెం వెనుకున్నారు, చాలా డిఫరెన్స్ లేదు, కొంచెం వెనుకున్నారు కాబట్టి ఫైన్, వీళ్ళు 2nd పొజిషన్లో ఉన్నారు. అండ్ ఆరెంజ్ క్యాప్ యశస్వి జైస్వాల్కి చాలా బాగా ఆడాడు, తను కూడా క్విక్గా ఆడాడు. బట్ మిగతా ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు, అది వచ్చిన ప్రాబ్లం. సో రాజస్థాన్ రాయల్స్ వర్క్ చేయాలి వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ పైన. లేదంటే నెక్స్ట్ సీజన్ కూడా ఎవరిని రీటైన్ చేయాలి, ఎవరిని రిలీజ్ చేయాలి అనేది ప్రాబ్లం అయిపోద్ది. కమింగ్ టు పంజాబ్ కింగ్స్,
వీళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. ఎవరో ఒకరు వచ్చి వీళ్ళని సేవ్ చేస్తున్నారు. ఇద్దరు ఓపెనర్లు బాగా ఆడతారు, మధ్యలో వచ్చి శ్రేయాస్ అయ్యర్ అప్పుడప్పుడు మంచి ఇన్నింగ్స్ బిల్డ్ చేస్తాడు, సపోర్ట్ ఇస్తాడు. వడేరా అట్లాంటి ప్లేయర్ మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్లే చాలా బాగా ఆడతాడు. అది కూడా చాలా మంచి ప్లేయర్ తను, టెక్నికల్లీ సౌండ్. సో శశాంక్ సింగ్ ఫినిషర్ రోల్ చాలా బాగా చేస్తాడు ఆ అబ్బాయి. లాస్ట్ సీజన్ కూడా బాగా చేశాడు, ఇప్పుడు కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. సో పంజాబ్ కింగ్స్ లుకింగ్ సాలిడ్. బౌలింగ్లో కూడా వాళ్ళు బాగానే చేశారు. బ్రార్ కావచ్చు, చహల్ వికెట్ దొరకపోయినా కావచ్చు, డెత్ ఓవర్లో జాన్సన్ కావచ్చు, ఫైన్. బట్ ఈరోజు కొంచెం హర్షదీప్ సింగ్ అంత మంచి టచ్లో కనిపించలేదు. బట్ స్టిల్ టీమ్ ఎఫర్ట్స్ ఉంది, గెలిచారు. సో చూద్దాం, నెక్స్ట్ నైట్ మ్యాచ్ రివ్యూ కూడా వస్తుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.